వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే శ్రీకాళహస్తి జనసేన పార్టీ మాజీ ఇన్ఛార్జ్ వినుత కోట డ్రైవర్ రాయుడు హత్య కేసుకు సంబంధించి వివాదం ఇంకా చిలికి గాలివాన్లా సాగుతూనే ఉంది. అయితే సునీత కోట డ్రైవర్ రాయుడు హత్య జరిగిన తర్వాత అతన్ని తీసుకువెళ్ళి చెన్నై సమీపంలో ఒక నదిలో పడేసిన తర్వాత అక్కడ పోలీసులు గుర్తించారు. వినుత కోట దంపతులతో పాటు హత్యలో ఎవరైతే పాత్రదారులుగా ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కోర్టుకు వెళ్ళేటువంటి క్రమంలో పోలీసుల సమక్షంలోనే వినుత కోట ఆవిడ భర్త ఇద్దరు కూడా దీని వెనక ఎవరెవరు ఉన్నారో మేము త్వరలో బయట పెడతాం, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొజ్జల సుధీర్ రెడ్డి దీని వెనక ఉన్నాడు అని చెప్పేసి వినుత కోట భర్త చంద్రబాబు మాట్లాడిన మాటలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే అసలు ఆవిడ ఆయన పేరు ఎందుకు ప్రస్తావించింది అనేటువంటి అంశం మనతో డిస్కస్ చేయడం కోసం మా సీనియర్ జర్నలిస్ట్ వాసుదేవన్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ బొజ్జల సుధీర్ రెడ్డి గారు మొదటిసారి ఎమ్మెల్యే, అఫ్కోర్స్ 2019లో పోటీ చేసినప్పటికీ కూడా సొంతంగా తెలుగుదేశం పార్టీ గెలవలేని పరిస్థితి. శ్రీకాళహస్తిలో టీడీపీ, అందులో అక్కడ బీజేపీ, జనసేన ఈ మూడు పార్టీల కలయికతో ఆయన మంచి మెజార్టీతో గెలిచాడు. అయితే అప్పటి వరకు టికెట్ తనదే అనుకున్నటువంటి జనసేన ఇన్ఛార్జ్ వినుత కోట ఎన్ఆర్ఐ దంపతులు ఆర్థికంగా కూడా బలవంతులు. కానీ ఏం జరిగిందో తెలియదు, చివరి నిమిషంలో వారి టికెట్ పోయిందని, దానికి ప్రధాన కారకులు ఈయన బొజ్జల సుధీర్ రెడ్డి గారు అని చెప్పేసి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జన సైనికులు మాట్లాడుతున్నారు. వినుత కోట గారి బెడ్రూమ్లో పర్సనల్గా ఏదో కెమెరాను ఫోన్ ద్వారా వీడియోలు తీయించి డ్రైవర్ రాయుడు ఈయనకు పంపించారని, సో ఈయన డ్రైవర్ రాయుడికి డబ్బులు ఇచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తామని చెన్నైలో పోలీసులు అదుపులో ఉన్నటువంటి వినుత కోట దంపతులు కూడా అదే చెప్తుంది. అయితే ఏంటి సార్ అసలు ఈ ఎపిసోడ్ ఎటువైపు దారిపోతుంది? ఇప్పుడు ఇది ఈయన బొజ్జల సుధీర్ రెడ్డి ఏమనుకున్నారంటే అది తన సామ్రాజ్యం అనుకున్నారు. అవును, ఎందుకంటే వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఆ కుటుంబానికి అక్కడ ఉన్న అటాచ్మెంట్ బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు దగ్గర కృష్ణారెడ్డి గారు ఎన్టీఆర్ హయాం నుంచి తెలుగుదేశం అంటి పెట్టుకుని ఉన్నోళ్ళు అండ్ చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు ఆయన. సరే, వారి మరణం తర్వాత ఈయన అనుకున్నారు ఇది నాది అని. బట్ మధ్యలో ఆమె సడన్ ఎంట్రీ ఈయనకి తట్టుకోలేకపోయారు. ఈయన అంటే సడన్ ఎంట్రీ అంటే షీ థాట్ దట్ షీ వుడ్ సడన్లీ గెట్ సీట్. ఆమె కష్టపడ్డారు, పనిచేశారు. అక్కడ మొగుడు పిల్లలు ఇద్దరు కూడా యుఎస్ నుంచి వచ్చారు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్. ఉద్యోగాలు ఎదులేసుకుని వచ్చి రాజకీయాన్ని తమ జీవన విధానంగా మార్చుకుని వచ్చిన తర్వాత వాళ్ళకి మరి ఈ నుంచి ఆటోమేటిక్గా పొలిటికల్ థ్రెట్ ఒకటి ఉంటుంది. పొలిటికల్ థ్రెట్ ఒకటి, రాజకీయంగా ప్రత్యర్థులు వాళ్ళని శత్రువులు కాదు. సో ఆమె ట్రై చేశారు, ఒక 5 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు, అందరికీ తెలిసిన విషయమే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆమెకి ఎట్టి బస్సులో టికెట్ ఇప్పిద్దామని ప్రయత్నించారు. బట్ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, మనకి చంద్రబాబు గారి దగ్గర నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా ఆయన షీ సెడ్ అమ్మ నువ్వు ఇంకోటి ఏదైనా చూద్దాం, కొంత కాలం వెయిట్ చేయండి మీరు అని చెప్పి. మరి ఆవిడ అడిగారు, నేను ఇట్లా 5 కోట్లు ఖర్చు పెట్టుకున్నాను ఆ నియోజకవర్గం. ఆమె కానీ ఆమె భర్త చంద్రబాబు గారు కానీ ఇద్దరు చాలా వర్క్ చేశారు అక్కడ, వర్క్ చేశారు. కాన్స్టిట్యుయెన్సీ ఆవిడ 19లో కూడా పోటీ చేశారు సార్, పోటీ చేశారు, లెగ్ వర్క్ చేశారు. అండ్ పొలిటికల్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదరు ఎంపీపీగా చేశారు వైసీపీలో, మొదట వైసీపీ, జనసేన వచ్చిన తర్వాత జనసేనలో జాయిన్ అయ్యారు. సో వీళ్ళు జనసేనలో ఉన్నారు కదా పిల్లలు అని చెప్పేసి ఆయన్ని చూసి అసలు వీళ్ళు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది ఆయన వల్లే ఆవిడ వచ్చారు. లేకపోతే ఆవిడ ఉద్యోగం చేసుకునేవాళ్ళు, ప్రశాంతంగా గడిపేవాళ్ళు. ఆయన్ని చూసి లేదు ఇది మన కాన్స్టిట్యుయెన్సీ, మనం వెళ్ళాలని. బట్ అది తిరుగులేని సామ్రాజ్యం అది అని చెప్పి భావించి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి అబ్బాయి సుధీర్ రెడ్డి లేదు ఎట్టి పరిస్థితుల్లో నాకే కావాలి, నేను ఎప్పటి నుంచి వర్క్ చేసుకుంటున్నాను. సరే, ఈయన చేత 5 కోట్లు ఇప్పించే కార్యక్రమం ఏదో ఈ సైడ్ ఓకే ఫర్ దట్, ఎన్నికలైన తర్వాత ఇద్దామని. అవునా సార్, అంటే కమిట్మెంట్ జరిగింది. సార్ రాజకీయాల్లో ఎవరైనా అప్పటి వరకు ఖర్చు పెడితే వాళ్ళు డ్రాప్ అయితే ఇవన్నీ తీసుకుని ఇవ్వాలి కదా సార్. ఇవన్నీ అంటే ఆఫ్ రికార్డ్ కాన్వర్జేషన్స్ లో ఆయన ఒప్పుకున్నది. మరి ఆయన ఆవిడ ఖర్చు పెట్టింది నిజంగా కూడా చాలా తిరిగింది. అండ్ షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఎట్ సోషల్ యాక్టివిటీ. ఇప్పుడు పొలిటికల్ సిస్టమ్ లో అదే కదా సార్, ఇప్పుడు అప్పటి వరకు ఖర్చు పెట్టుకోవాలి, చేశారు ఆవిడ. చేసిన తర్వాత సో మరి అప్పుడు ఈయనేమో అది ఎందుకో ఇవ్వాలని అనిపించలేదు ఈయనకి. న్యాచురల్ గెలిచిన తర్వాత గెలిచేసాం కదా, ఇంకేంటి గెలిచిన తర్వాత అసలు కార్యకర్తలే పట్టించుకోరు కదా సార్. ఈమె షీ స్టార్టెడ్ ఇన్సిస్టింగ్, లేదండి అది మరి నేను ఖర్చు పెట్టుకున్నాను కదా, మీరు కమిట్మెంట్ ఇచ్చారు కదా, ఒప్పుకున్నారు కదా పెద్ద మనుషుల సమక్షంలో అన్నారు సార్. అది పెద్ద మనుషుల సమక్షంలో జరిగింది అది. ఆయన కూడా పెద్ద కష్టమైన వ్యవహారం ఏం కాదు ఆయనకి ఇవ్వటం. బట్ ఎందుకు ఇవ్వాలి క్వశ్చన్ అట్లా వచ్చింది, ఎందుకు ఇవ్వాలి? తనకు కూడా ఖర్చు అయింది, ఆయనకి బాగానే ఖర్చు అయింది, ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు అందరూ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లో ఉన్నారు. ఆర్బీఐ పెట్టిన పెట్టుబడి వెనక్కి తిరిగి. అనంతపురం జిల్లాలో ఒక ఎమ్మెల్యే అయితే రాత్రి 11 తర్వాత, పేరు అనవసరం, 11 తర్వాత ఆయన ఒక 4-5 వెహికల్స్ వేసుకొని ఊరంతా కలిగి తిరిగి ఆయన నియోజకవర్గ పరిధిలో బార్లు, రెస్టారెంట్స్ ఎక్కడ ఓపెన్ ఉన్నాయి, వసూళ్ళు ఎలా చేసుకోవాలి. సో ఆ ఓనర్లను పిలిచి ఇది ఒక తెలుగుదేశం లీడర్కే చిక్కాడు ఆయన.
ఆయన తెలుగుదేశం ఎమ్మెల్యే, చిక్కింది తెలుగుదేశం. పిలవటం ఏంటంటే సీసీ కెమెరాలు డిస్మాంటిల్ చేస్తే వాళ్ళ పత్రికల్లోనే వార్తలు వచ్చినాయి. పేరు అనవసరం, నేను మళ్ళీ చెప్తున్నా. సార్ ఈ ఎపిసోడ్లో శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవిని కూడా వినుత కోట గారు ఆశించారు. ఆ పదవికి పెద్ద ఎత్తున పావులు కదిపారు. చివరి నిమిషంలో ఆ పదవి కూడా రానికుండా అడ్డుపడ్డారని కూడా చర్చ నడుస్తుంది సార్. అడ్డుపడ్డారనేది కారణం ఏంటంటే, మీది ఒక నియోజకవర్గం, మీ నియోజకవర్గంలో ప్యారలల్ గా ఇంకొక పార్టీకి చెందిన వాళ్ళు ఎదుగుతారంటే రేపు పొద్దున మీకు థ్రెట్. ఇప్పుడు పిఠాపురం వర్మ గారు ఉన్నారు, ఆయనకి నెక్స్ట్ టైం టికెట్ వస్తుందా లేదా అంటే రాదనే అనుకుంటారు అందరూ. ఉన్నారు కాబట్టి ఆయన భయాలు ఆయనకు ఉన్నాయి. అలాగే ఈవిడ కనుక ఎంట్రీ ఇస్తే రేపు పొద్దున ఏకమేకై ఉంటుందేమో అని చెప్పేసి ఈయనకి డౌట్ వచ్చింది. ఎందుకంటే 20 సీట్లు 40 సీట్లు అయినాయి అనుకోండి, వచ్చే ఎలక్షన్ 21 41 అంటే 175 నుంచి 225 వెళ్తే ఆ పక్క ఏదో నియోజకవర్గం ఏర్పడుతుంది, ఈయన వెళ్ళటం ఆవిడ వెళ్ళటం ఏదో జరగచ్చు. బట్ అవన్నీ ఫ్యూచర్ జరిగితే ఇఫ్ అండ్ బట్స్ ఉన్నాయి దాంట్లో, డీలిమిటేషన్ రిస్క్ ఎందుకు తప్పిద్దాం. సో పొలిటికల్ గానే ఆయనకి వేరే ఇంటెన్షన్ కూడా రాజకీయంగా నాకు ఇక్కడ ఎవరు అడ్డు రాకూడదు. వినుకొండ నియోజకవర్గం ఉంది, అక్కడ ఆయన ఎవరు జీవి ఆంజనేయులు గారు, ఆయన ఇంకొక ఆయన అదే సామాజిక వర్గానికి చెందిన ఇంకొకరిని ఎదగనీయకపోతే ఆయన బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి చూసాం కదా. ఆయన ఓపెన్ గా చెబుతున్నాడు అక్కడ వరి చెట్టు, అది వరి చెట్టు నీడ ఏ చెట్టు ఎదగదు పెరగదు. సరే ఈ ఎపిసోడ్లో వినుత కోట గారు ఆవిడకి సంబంధించి ఏదో పర్సనల్ వీడియోలు డ్రైవర్ రాయుడు ద్వారా బొజ్జల సుధీర్ రెడ్డి గారు తెప్పించుకునేవారు, సో దానికి రాయుడికి డబ్బులు ఇచ్చేవారు సుధీర్ రెడ్డి గారు అని ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తుంది సార్. అది ఒక రిపోర్టెడ్లీ ఒక 50 lakhs దాకా ఆయన ఇచ్చాడట. 50 lakhs దాకా ఇచ్చాడట. ఇదంతా ఏంటంటే పోలీసుల ఇంటరాగేషన్లో ఏది ఈ అక్యూజ్డ్ ఉన్నారు కదా, ఇప్పుడు హత్య జరిగిన తర్వాత వీళ్ళు ఈ భార్యాభర్తలు ఇద్దరు కాకుండా ఇంకో ముగ్గురు, ఆ ఇంటరాగేషన్లో వినూత గారే ఆ విషయం పోలీసులకు చెప్పినట్టు సమాచారం. అక్కడ తమిళనాడు పత్రికలు కూడా రాస్తున్నాయి కదా, అవన్నీ రాసినాయి. మనం మొహాట పడుతున్నాం కానీ వాళ్ళు మొత్తం రాస్తారు, వాళ్ళకి ఏం ఆబ్లిగేషన్ లేవు కదా. ఇప్పుడు ఏంటంటే అసలు జరిగిన విషయం, అక్కడ హత్య జరిగిన దానికి సంబంధించి వీళ్ళ ఇంటెన్షన్ అతను చంపటం కాదు. ఆ పిల్లాన్ని తీసుకొచ్చి ఎందుకు ఇట్లా చేసావంటే అతని దగ్గర ఫోన్ కూడా కాన్ఫిస్కేట్ చేశారు వీళ్ళు ఆల్రెడీ. కాంప్రమైజింగ్ వీడియోస్ ఏవో ఆవిడకి సంబంధించినవి, అంతకుమించి మనం మాట్లాడటం అవసరం. కాంప్రమైజింగ్ వీడియోస్ దాంట్లో అది కాన్ఫిస్కేట్ చేశారు. ఆ కాంప్రమైజింగ్ వీడియోస్ ఆల్రెడీ సుధీర్ రెడ్డి గారికి అతను పంపించాడు. వీళ్ళ అనుమానం నిజమో కాదో మనకి తెలియదు. సో అనుమానం నివృత్తి చేసుకోవడానికి చెన్నై పోలీసులు ఈయన పిలుస్తారు. అంటే ఈయన కూడా ఖచ్చితంగా విచారణకు రావాల్సిందే. ఖచ్చితంగా అంటే ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యే కదా సార్, ఇక్కడ అధికార పార్టీ అక్కడ కాదు కదా. చంద్రబాబు గారు సేవ్ చేయరు అంటే సేవ్ చేయాలని చూస్తే మళ్ళీ ఫర్దర్గా కాంప్లికేషన్. ఇవాళ రేపు సోషల్ మీడియా ఖాళీ కూర్చోట్లేదు కదా, అందరూ అవేర్నెస్ విపరీతంగా పెరిగింది. వీళ్ళు బయటకు వచ్చే లోపల వీళ్ళ బట్టలు స్ట్రిప్ ఆఫ్ చేసి అక్కడ తగిలిస్తున్నారు, తీసేసి చొక్కా ప్యాంటు ఇప్పేసి అక్కడ తగిలిస్తున్నారు సోషల్ మీడియాలో. అండ్ ఇంకోటి, చంద్రబాబు గారు ఇలాంటివి ఎంకరేజ్ చేయరు. ఆయన కెరియర్ మొత్తంలో ఎప్పుడు ఈ నెవర్ ఎంకరేజ్ అని, లేకపోతే ఇన్ని ఇప్పుడు 3-4 సార్లు మీటింగ్లు పెట్టి ఎమ్మెల్యేలు ఎందుకు ఆయన గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు సార్. ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి గారి ఎపిసోడ్ మీద జనసేన పార్టీ సోషల్ మీడియాలో ఈయన విపరీతంగా ట్రోల్ చేస్తుంది. నీ వల్లే నువ్వు ఆ విధంగా అధికార దాహంతో ఒక ఆడపిల్లని ఆ విధంగా నువ్వు ఆవిడని చిత్రీకరించాలని చెప్పేసి, ఆవిడని బ్లాక్మెయిల్ చేయాలని చెప్పేసి, ఆవిడని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి, నీ రాజకీయ స్వార్థం కోసం నువ్వు డ్రైవర్కి డబ్బులు ఎరగా వేసి నువ్వు చేయించిన పని వల్లే అన్యాయంగా ఆ దంపతులు ఇద్దరు కూడా ఒక ఎమోషన్కి గురైపోయి ఆగ్రహావేశంతో పిల్లోడిని కొట్టారు, పిల్లోడిని చనిపోయాడు. అసలు వాళ్ళే కొట్టారా ఇంకెవరు కొట్టారు అనేది కూడా తేలాలి. కొట్టింది వాళ్ళే, జరిగింది కూడా ఏంటంటే కొట్టి వదిలేశారు. వదిలేసి ముందర ఏమైంది, ఆ పిల్లాడు ఆ రోజు రిపోర్ట్ వెళ్ళి అతను చెప్పింది ఏంటి, మీరు ఇది నా వీడియో ఒకటి నా మొబైల్ ఒకటి లాక్కున్నారు, నా దగ్గర ఇంకో మొబైల్ ఉంది, దాంట్లో ఇంకా కొన్ని కాంప్రమైజింగ్ వీడియోస్ ఉన్నాయని అని చెప్పి ఈమె భర్త ఎదురుగుండానే ఆ వీడియోని వాడు డిస్ప్లే చేశాడు ఆ పిల్లాడు. న్యాచురల్గా ఆయనకి హీ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఆ థింగ్స్, అవన్నీ ఆయనకి ఆ నాలెడ్జ్లో లేదు. ఆ చంద్రబాబు గారికి, ఆయనకు నాలెడ్జ్ లేదండి. హీ వాజ్ షాక్డ్. ఏంటిది, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉండడం కాదు, పక్కన ఎవరో ఇంకో ముగ్గురు అన్నోన్ పర్సన్స్ ఎదురుకుండా వాడు అది ఆ వీడియో డిస్ప్లే చేయడం తట్టుకోలేకపోయాడు ఆయన. సహజంగా మనసు కష్టం అనిపించింది. సరే కొట్టినంత కొట్టారు, గొలుసులతో కొట్టారు. వాళ్ళ ఇంటెన్షన్ అయితే చంపడం కాదు. ఈయన కోపం తట్టుకోలేక తమాయించుకోలేక వెళ్ళి ఆ పిల్లాన్ని కొట్టినట్టు ఇదంతా చెన్నై పోలీసులు వాళ్ళు అక్కడ చెప్పారు. అవును, మనకు ఆ భాష అది కాబట్టి ఇక్కడ అర్థం కావట్లేదు, కానీ అక్కడ ఎంటైర్ నరేషన్ వాజ్ కంప్లీట్గా దాంట్లో ఉన్నది ఆ కథనంలో. సార్ ఫైనల్ గా బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా విచారణకు హాజరు అవ్వాల్సిందే అంటారా? వాళ్ళు పిలిపిస్తారండి, అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఈయన పరంగా ఈయన ఒత్తిడి చేసుకోవచ్చు లేదండి అని. అండ్ ఇంకోటి ఏంటంటే
ఈ ఈ కొట్టిన ముగ్గురులో ఒకతను మళ్ళీ బొజ్జల సుధీర్ రెడ్డి గారికి తనే ఫోన్ చేసి ఇట్లా ఈ చంద్రబాబు కొట్టాడండి అతన్ని, అంటే వినూత భర్త కొట్టాడు, ఆ పిల్లాడు చనిపోయాడు అంటే ఆయన గాబరా పడి నోనో శవాన్ని రేణిగుంటలో ఉంచొద్దు, ప్యాక్ చేసి చెన్నై తీసుకెళ్ళి ఆ నదిలో పడేయండి అని ఈయనే చెప్పినట్టు. ఇక్కడ ఉంటే న్యూసెన్స్ అవుతుంది, నాకు మెడకు చుట్టుకుంటుందని ఈయన చెప్పిన ఆయన ఏం చేశాడు ఫర్దర్గా, ఈయన అసోసియేట్స్ ఉంటారు కదా చెన్నైలో, బేసిక్గా ఈయనకు కూడా ఏంటంటే మంచి బంధువర్గం స్నేహితులు ఉన్నారు చెన్నైలోనే. వాళ్ళ ద్వారా చెన్నై పోలీసులకు ఫోన్ చేసి ఫలానా నదిలో ఏదో శవం ఉంది అని చెప్తే, అది కొద్దిగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ అవడంతో సాధారణంగా పోలీసులు పట్టించుకోరు కదా, ఏదో మామూలుగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఫోన్ చేయకుండా ఉంటే గుర్తు తెలియని మృతదేహం అని చెప్పేసి అక్కడ పెట్టేసేవాళ్ళు. గవర్నమెంట్ మార్చిలో గవర్నమెంట్ ఆసుపత్రి ఎవరో పెద్దవాళ్ళు ఫోన్ చేశారు కదా, అమ్మో ఇందులో పెద్ద తకరారు ఉందేమో అని చెప్పేసి పోలీసులు ఫైండ్ అవుట్ చేసి అక్కడ అతని చేతి మీద వినూత అక్క పచ్చబొట్టు అండ్ కారు, ఈ సీసీటీవీ వీళ్ళు ఏం చేశారు, ఇదంతా సీసీటీవీ ఇతనే సమాచారం ఇచ్చాడు, కొన్ని 2 కార్లు వెళ్ళారని పంపించింది అని ఇక్కడ వద్దు అని చెప్పి ఈయనకు చెందిన మనిషి, ఆ ముగ్గురులో ఈయనకు చెందిన మనిషి ఒకడు ఉన్నాడు, ఈ దంపతులు ఇద్దరితో పాటు ఆ ముగ్గురులో ఈయనకి చెప్పి ఏ కారులో వెళ్తున్నారని చెప్పి డీటెయిల్స్ అన్నీ ఆయన దగ్గర తీసుకొని ఆ ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులకి అందజేసింది ఈయనకి, ఈ సంబంధించిన వాళ్ళే అందజేశారట, ఈయన నేరుగా అయి ఉండకపోవచ్చు. సో చెన్నై పోలీస్ దట్ దేర్ ఈస్ అ బిగ్ ఫిషీ డీల్ ఇన్ దిస్, వీ మస్ట్ ఇన్వెస్టిగేట్ అని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నది. రైట్, ఫైనల్గా ఈయన కూడా విచారణకు హాజరయ్యే పరిస్థితులు రాబోతున్నాయి భవిష్యత్తులో. పిలుస్తారండి. రైట్, చూద్దాం మరి తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు మరి ఆ నియోజకవర్గం మాజీ జనసేన ఇన్ఛార్జి వినూత కొట్ట గారి డ్రైవర్ హత్య కేసుకు సంబంధించి మరి చెన్నై పోలీసులు ఈయన విచారణకి పిలిచేటువంటి పరిస్థితులు ఖచ్చితంగా భవిష్యత్తులో స్పష్టంగా కనపడుతున్నాయని చెప్తున్నారు మన సీనియర్ జర్నలిస్ట్ వాసుదేవన్ గారు.